ఏ కోర్స్ చదివితే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణుల సలహాలు, సూచనలు, విద్యా ఉద్యోగ సమాచారం భవిత ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరియర్ ప్లస్. నా పేరు కల్పన. మెడిసిన్, ఇంజనీరింగ్, ఐటీతో పాటు చాలా అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడడానికి రాజేష్ నాయక్ గారు సాక్షి స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ సాక్షి స్టూడియో. మామూలుగా అందరూ జనరల్ ఎంబీఏ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ ఐఎస్టీటీఎం ఎంబీఏ గురించి స్పెషల్ ఏంటి? సో జనరల్ ఎంబీఏ అనేసరికి ఈరోజు అంటే జనరల్గా మనం ఎవరన్నా పిల్లలు ఎంబీఏ చేయాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చే ఆలోచన స్పెషలైజేషన్ ఏం తీసుకోవాలి అని ఉంటుంది. సో మనం జనరల్గా వినే స్పెషలైజేషన్స్ వచ్చి మార్కెటింగ్, హెచ్ఆర్, ఫినాన్స్, ఈ మూడు రెగ్యులర్గా వింటూ ఉంటాం స్పెషలైజేషన్స్. సో అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీకి వాళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటుంది, వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ ఆఫ్ ఫినాన్స్ ఉంటుంది, ఓన్ స్ట్రాటజీస్ ఆఫ్ హెచ్ఆర్ ఉంటుంది. సో స్టూడెంట్ ఏం చేస్తాడంటే జనరల్ మార్కెటింగ్, జనరల్ ఫినాన్స్, జనరల్ స్పెషలైజేషన్ చేసి బయటికి వచ్చినాక ఆపర్చునిటీస్ దొరక్క బయట చిన్న చిన్న కంపెనీస్లో ప్లేస్ అవ్వడము, తక్కువ శాలరీస్కి వర్క్ చేయడం జరుగుతుంది. సో ఐఎస్టీటీఎంలో ముఖ్యంగా మనది ఏంటంటే వీఆర్ టెక్నాలజీ ఓరియంటెడ్ బిజినెస్ స్కూల్. సో ఐఎస్టీటీఎం ఇట్ సెల్ఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్. అంటే ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు టెక్నాలజీ. ఒకప్పుడు ఒక ప్రోడక్ట్ అమ్మాలి అంటే మనం షాప్కి వెళ్ళడమో బయట ఎక్కడో అమ్మడం జరిగేది. ఈరోజు ఒక ప్రోడక్ట్ అమ్మాలి అంటే ఫస్ట్ ఫేస్బుక్లో ప్రమోట్ చేయడం, క్విక్కర్ అని చెప్పి, స్నాప్డీల్ అని చెప్పి ఇలా ఆన్లైన్ మార్కెటింగ్ పోర్టల్స్ చాలా వచ్చేసాయి. నథింగ్ బట్ సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో మార్కెటింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎ టెక్నాలజీ. సేమ్ వే ఫినాన్స్ కూడా ఒక టెక్నాలజీతో రిలేట్ అయ్యింది, హెచ్ఆర్ కూడా టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ టూల్స్ అనమాట. ప్రతి సబ్జెక్ట్కు టూల్స్ ఉన్నాయి. సో స్టూడెంట్కి ఐఎస్టీటీఎంలో మేము నేర్పించేది ఏంటంటే టూల్స్ నేర్పిస్తాం, సబ్జెక్ట్తో పాటు టూల్స్ నేర్పిస్తాము. సో దట్ స్టూడెంట్ విల్ హ్యావ్ ఏ క్లారిటీ, ఓకే టెక్నాలజీ ఎలా ఉంటుంది, టెక్నికల్గా నెక్స్ట్ ఎలాంటి జాబ్స్ వస్తాయి. ఎందుకంటే ఈరోజు చాలా మంది చదువుతుంది ఒకటి, చేస్తుంది ఒకటి. సో ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ, ఎంబీఏ వాళ్ళు కానీ చదివేదంతా ఒకటి చదువుతున్నారు, రేపు జాబ్ వచ్చినప్పుడు కంప్లీట్ డిఫరెంట్గా. 8 months అయినాక స్టూడెంట్ రియలైజ్ అవుతాడు, ఇది నేను చదివింది కాదు, ఈ జాబ్ నాది కాదు అని. అప్పుడు మానేసి వేరే జాబ్ కోసం వెళ్తూ ఉంటాడు. సో 8 months తర్వాత రియలైజ్ అయ్యే బదులు అదేదో జాయిన్ అయ్యే ముందే ఈ సబ్జెక్ట్ నాకు సూట్ అవుతుందా లేదా. ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, వెళ్ళి జనరల్ ఎంబీఏ జాయిన్ అవుతారు. ఆ జనరల్ ఎంబీఏ అనేది ఇంజనీరింగ్ స్టూడెంట్కి 4 yearsలో ఎప్పుడూ రాదు, కొత్తగా వెళ్ళి మళ్ళీ అవన్నీ చదువుతూ ఉంటాడు. డిగ్రీ పిల్లలు కూడా అంతే. చాలా మంది ఏం చేస్తారు, అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వెళ్ళి జనరల్గా ఎంబీఏలు చేయడం చేస్తూ ఉంటారు. అంటే అందరికీ ఆలోచన ఏంటంటే ఎంబీఏ చేస్తే జాబ్ వస్తుంది అని. అది కరెక్ట్ కాదు. ఈరోజు ఎంతమంది ఇంజనీరింగ్ పిల్లలు, డిగ్రీ పిల్లలు బయట ఉన్నారో జాబ్స్ లేకుండా, అంతమంది ఎంబీఏ స్టూడెంట్స్ కూడా ఉన్నారు జాబ్స్ లేకుండా. సో జాబ్ రావాలి అంటే ఎంబీఏ చేస్తే జాబ్ రాదు. ఏ ఎంబీఏ చేస్తున్నారు, అది మీ సబ్జెక్ట్కి సంబంధించిన ఎంబీఏ చేస్తున్నారా, లేదు వేరే ఎంబీఏ చేస్తున్నారా. సో టెక్నాలజీ అనేది ఈరోజు వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆన్ టెక్నాలజీ. ప్రపంచం మొత్తం ప్రతి సబ్జెక్ట్ టెక్నాలజీకి రిలేట్ అయ్యి ఉంది. కాబట్టి టెక్నాలజీ ఓరియంటెడ్ ఎంబీఏ చేస్తే రేపు ఆపర్చునిటీస్ బాగా దొరుకుతాయి స్టూడెంట్స్కి. సో టెక్నాలజీ బిజినెస్ చెప్తున్నారు, చాలా కొత్తగా ఉంది. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? చూడండి, ఇప్పుడు కంపెనీస్, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీస్ రెడీమేడ్ స్టూడెంట్స్ కోసం చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చేంత టైం లేదు. ఇప్పుడు ప్రతి కంపెనీ ఒక స్టూడెంట్ రిక్రూట్ చేస్తే మినిమం 3 నుంచి 6 months ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. సో ఈ 6 months స్టూడెంట్ నుంచి కంపెనీకి 0 ప్రొడక్టివిటీ. కానీ కంపెనీ స్టూడెంట్కి 6 months శాలరీ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. సో ఇట్ హ్యాస్ బికమ్ హ్యూజ్ బర్డెన్ టు ది కంపెనీ. సో ఇప్పుడు కంపెనీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రెడీమేడ్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా వాళ్ళ కోసం చూస్తున్నారు. బట్ ఎన్ని కాలేజెస్ మన దగ్గర రెడీమేడ్ స్టూడెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఈరోజు టీవీలో చూస్తే ప్రతి వ్యూవర్కి తెలుసు, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి తెలుసు ఆయన చదువుతున్న సిలబస్ ఎప్పుడు పబ్లిష్ చేశారు. సో టెక్నాలజీ ఇప్పుడు కంపెనీకి వీళ్ళు చదువుతున్న దానికి చాలా గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ని ఫిల్ చేస్తే వీళ్ళకి రేపు ఏ కంపెనీలోనే జాబ్ దొరకడం ఈజీగా ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ వైజ్ ఐఎస్టీటీఎం స్టాండ్స్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ హైదరాబాద్. బికాస్ ఈ ఇయర్ టెక్ మహేంద్ర, యూనినార్, పర్పుల్ టాక్, పాలికామ్ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్, మొబైల్ అప్లికేషన్ కంపెనీస్, ఇవన్నీ టెక్నాలజీ ఓరియంటెడ్ కంపెనీస్ వీళ్ళు వచ్చి హైర్ చేసుకున్నారు. సో ప్లేస్మెంట్స్ విషయంలో టెక్నాలజీ నేర్చుకున్న స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్యాకల్టీ పరంగా ఎలా ఉంది?
చూడండి ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడే టెక్నాలజీ అనేది కొత్తగా వింటున్నామా అని. ఇప్పుడు కొత్తగా ఉన్న సబ్జెక్ట్ని డెలివరీ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? సో దీనికి ఎక్స్పర్ట్స్ కావాలి. ఎక్స్పర్ట్స్ అంటే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్లో ఏ కంపెనీ అయితే లీడర్ ఉంటుందో వాళ్ళే వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఈ ఇయర్ మేము బిగ్ డేటా అనాలిటిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేశాము. సో దాంట్లో బిగ్ డేటా అండ్ డేటా అనాలిటిక్స్ సబ్జెక్ట్స్ చెప్తాము. ఈ సబ్జెక్ట్ IBM వాళ్ళు చూసుకుంటారు. టెలికమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ అన్ని BSNL వాళ్ళు చూసుకుంటారు. IT సబ్జెక్ట్స్ అన్ని టెక్ మహీంద్రా వాళ్ళు చూసుకుంటారు. సో ఫ్యాకల్టీ అందరూ IIMs నుంచి ఉంటారు, కంప్లీట్గా కార్పొరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఫ్యాకల్టీ విషయంలో కానీ వీళ్ళకి సబ్జెక్ట్ డెలివరీలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఇప్పుడు మన క్యాంపస్ వచ్చి హైటెక్ సిటీలో ఉందండి. వీ హ్యావ్ గాట్ 60 acre క్యాంపస్. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అండ్ ISTTM టుగెదర్ గివింగ్ దిస్ ప్రోగ్రామ్. AICT డిగ్రీ ఇస్తున్నాం, PGDM డిగ్రీ. సో వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్. ఒక బిజినెస్ స్కూల్కి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందండి. ఇంజనీర్ డిగ్రీ అయిన తర్వాత మీరు చెప్పినట్లు ఇందాక చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి విద్యార్థులు. అంటే ఇంజనీరింగ్ అంటే చూడండి, ఒక 10 years బ్యాక్ ఎలా ఉండేదంటే ఇంజనీర్ ఈ జాబ్ చేయాలి, బీకామ్ వాళ్ళు ఈ జాబ్ చేయాలి, MTech వాళ్ళు ఈ జాబ్ చేయాలి అని చెప్పి క్లియర్ ఒక డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఈ రోజు ఎలా ఉందంటే ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్తే ఇంజనీరింగ్ వాడు అదే లైన్లో ఉంటాడు, BSc వాడు అదే లైన్లో ఉంటాడు, MBA BCom అందరూ అదే లైన్లో ఉన్నారు. సో కాంపిటీషన్ అనేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అందరూ ఒకే జాబ్ కోసం ఫైట్ చేస్తున్నారు. సో ఆ డిఫరెన్సియేషన్ అనేది లేదు. సో ఇప్పుడున్న పొజిషన్లో ఈ కాంపిటీషన్ని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఒక డిఫరెంట్ కోర్స్ చేయాలి. డిఫరెంట్ కోర్స్ అంటే MBA చేస్తూ MBAలో ఏ సబ్జెక్ట్స్ అయితే కొత్తగా లాంచ్ అవుతున్నాయి మార్కెట్లోకి ఆ సబ్జెక్ట్ చేసినట్టయితే ఆపర్చునిటీస్ అనేవి బాగుంటాయి. అలాగే IT భూమ్ ఉంది ఈ టైంలో, ఎలా ఉంటుంది ISTTM చేస్తే? IT భూమ్ అనేది అది చూడండి, అంటే ఇప్పుడు ఒకప్పుడు బ్యాంక్ లో మనీ డ్రా చేయాలంటే లైన్ లో నిలబడే వాళ్ళం అండి. ఈ రోజు క్యాబిన్ లో కూర్చొని మనం మనీ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయొచ్చు, ATM ద్వారా మనీ డ్రా చేసుకోవచ్చు, హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ అంటే మనం చేసే ప్రతి ఒక్కటి ఈరోజు టెక్నాలజీకి రిలేట్ అయిపోయింది. అండ్ టెక్నాలజీ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్ వెరీ కంఫర్ట్. ఈరోజు టెలికమ్యూనికేషన్ సెల్ ఫోన్ లేకుండా మనిషి ఉండగలుగుతాడండి. టీవీ లేకున్నా, సెల్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండా ఒక మనిషి అంటే ఇది ఒక్కటే టెక్నాలజీ. ఇట్ హాస్ బికమ్ వెరీ క్లోజ్ టు హ్యూమన్ బీయింగ్. సో టెలికమ్యూనికేషన్ వైజ్ ఇండియా స్టాండ్స్ నెంబర్ 2 ఇన్ ఎంటైర్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ బిజినెస్ లో. సో వెరీ సూన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇండియా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుందని బిజినెస్ లో. సో అలాంటి ఇండస్ట్రీలో విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఏంటంటే స్టూడెంట్స్ కి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, కొంచెం తెలియదు ఎక్కడికి వెళ్ళాలి, నేను ECE చేశాను ఎక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి, అది తెలియక ఇబ్బంది పడి IT వైపు వచ్చేస్తున్నారు. అదర్వైజ్ టెలికమ్యూనికేషన్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఇండస్ట్రీ అండి. ఓకేనండి, ఒక కాలర్ ఉన్నారు, రెడీగా తీసుకుందాం. తిరుపతి నుంచి వంశీ మాట్లాడుతున్నారు. వంశీ గారు, హలో మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి రాజేష్ నాయక్ గారితో. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. యా వంశీ, హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ నేను BE మెకానికల్ కంప్లీట్ చేశాను సార్ 2013. ఓకే. సో ఫర్దర్ గా నాకు MBA చేయాలంటే కొంచెం ఇంట్రెస్టెడ్ అనమాట బిజినెస్ సైడ్. ఓకే. సో నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వగలరా? ఇది బెటర్ టెలికమ్యూనికేషన్? మీ పేరమ్మా? సారీ, ఐ డి నాట్ గెట్ యువర్ నేమ్. నా పేరు వంశీ కుమార్. వంశీ, ఇప్పుడు చూడండి 2013 లో మీది ఇంజనీరింగ్ అయిపోయింది. 2014 అంటే ఆల్రెడీ 1 year మీ దాంట్లో గ్యాప్ వచ్చేసింది. సో ఐఎమ్ ష్యూర్ ఈ 1 year మీరు చాలా ఇంటర్వ్యూస్ వెళ్ళి ఉంటారు, రిజెక్ట్ అయి ఉంటారు, కొన్ని చోట్ల కంపెనీస్ నచ్చకపోయి ఉంటాయి, కాంపిటీషన్ ఆల్రెడీ మీరు చూసారు ఎలా ఉందనేది. సో ఇప్పుడున్న సినారియోలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఖచ్చితంగా MBA అనేది ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కి మ్యాండేట్ అయిపోయింది, కంపల్సరీ అయిపోయింది. సో మీరు ఇంజనీరింగ్ చేశారు కాబట్టి జనరల్ MBAకి వెళ్తే ఇంకా మీ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఇంకా అక్కడెక్కడ యూజ్ అవ్వదు. సో బెటర్ యూ చూజ్ అన్ MBA విచ్ విల్ జస్టిఫై యువర్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ లో కానీ మీరు MBA చేయాలి అనుకుంటే ఇప్పుడు టెలికమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మెకానికల్ సివిల్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఇన్ కేస్ MBAలో ఆ స్పెషలైజేషన్ గానీ తీసుకుంటే డెఫినెట్ గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. టెలికమ్యూనికేషన్ లో మెకానికల్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి సార్. అవునమ్మా, అవును, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు. ఓకే సార్. మనకి అంటే మనకి హైటెక్ స్టేట్ అండ్ హైదరాబాద్ ఉంటాయి సార్, ఇంకెట్లా ప్రొవైడ్ చేస్తున్నారు? లేదమ్మా, క్యాంపస్ వచ్చి గచ్చిబౌలిలో ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది ఆ స్పెషలైజేషన్. సో మీరు డైరెక్ట్ గా క్యాంపస్ కి వచ్చి ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోండి, అయిపోతుంది. అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి వంశీ గారు. తిరుపతి నుంచి అగైన్ ఉమామహేశ్వరరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఖమ్మం నుంచి ఉమామహేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి, మాట్లాడండి. రాజేష్ నాయక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. మా అబ్బాయి IIT ఖరగ్పూర్ లో చేస్తాడండి. ఓకే.
అయితే బాబు మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ చేస్తుండో. ఓకేనండి. థర్డ్ ఇయర్ అండి. ఓకే, ఒక్క నిమిషం రాజేష్ నాయక్ గారు. ఉమామహేశ్వరరావు గారు, కోరుకుతూ ఉండు. ఉమామహేశ్వరరావు గారు, నా మాట వినపడుతుందా మీకు? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకుని రాజేష్ నాయక్ గారితో మాట్లాడండి ప్లీజ్. అట్లా అంటారా? ఏమండి చెప్పండి. మాట్లాడండి. అయితే ఇప్పుడు వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి. అయితే అండి మా బాబు మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ చేస్తున్నాండి ఇప్పుడు. ఓకేనండి. థర్డ్ ఇయర్ అండి. ఓకే. బాబుకి ఎంబీఏ చేయాలని కోరిక ఉందండి. ఓకేనండి. అయితే ఇప్పుడు ఎట్లా మన ఏదైనా ఎంట్రన్స్ రాసి మీ దాంట్లో జాయిన్ అవ్వాలి, ఎట్లా జాయిన్ అంటే అవ్వాలి? ఇప్పుడు బాబు ఎలాగో ఐఐటి ఖరగ్పూర్ లో చేస్తున్నాడు కాబట్టి తన ఇంజనీరింగ్ అయిపోయినాక ఒక 2-3 years పని చేయనివ్వండి, జాబ్ చేయనివ్వండి ఎక్కడన్నా సరే. అట్లానే తను జాబ్ చేసినాక అప్పుడు క్యాట్ రాసి తను మంచి స్కోర్ తెచ్చుకుంటే మంచి ఇన్స్టిట్యూట్ లో సీట్ వస్తుంది. సో జాబ్ చేస్తే ఏంటంటే తను కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఐఐటి కాబట్టి లెట్ హిమ్ వర్క్, ఎందుకంటే తను బయటకు వచ్చినా కూడా మంచి ప్యాకేజే ఉంటుంది. సో ఒక 2 years పని చేస్తే తనకు కూడా తెలుస్తుంది బయట ఎట్లా ఉంటుంది ఏంటని. ఎంబీఏ ఇంకా బెటర్ గా చేయగలుగుతాడు. అట్లానే. అవునండి. క్యాట్ రాసి ఎంబీఏ క్యాట్ రాసి మంచి స్కోర్ అబ్బాయికి తెలుస్తుంది. క్యాట్ రాస్తే ఎలాంటి ఇన్స్టిట్యూట్ లో సీట్ వస్తుంది అనేది క్యాట్ రాస్తే సరిపోతుందండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అలాగే రాజేష్ నాయక్ గారు, టెలికమ్యూనికేషన్ లో ఎంబీఏ ఎలా ఉంటుంది? చూడండి, ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈ రోజు ఎంబీఏ అనేది ఖచ్చితంగా అయిపోయింది. ఎందుకు అంటే ఇండస్ట్రీలో 2 types ఆఫ్ వర్క్స్ ఉంటాయి, ఒకటి మేనేజ్మెంట్, ఒకటి టెక్నికల్ జాబ్స్. టెక్నికల్ జాబ్స్ ఎట్లా ఉంటాయంటే మీరు ఎన్ని రోజులు కష్టపడ్డా ఒక స్టేజ్ కి వచ్చి ఆగిపోతారు. బట్ మేనేజ్మెంట్ అలా కాదు, మీరు స్టార్ట్ అవుతే మీరు సీఈఓ దాకా కూడా వెళ్ళిపోవచ్చు. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ రోజు ఎంప్లాయీస్ కూడా ఏదో రకంగా ఎంబీఏ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన దగ్గర ఐఎస్టీటీఎం లో అడ్మిషన్ తీసుకున్న చాలా మంది పిల్లలు 2011 నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, టెక్ మహీంద్రాలో 2012 నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి తెలుసు కంపెనీలో ఎంబీఏ లేకపోతే గ్రోత్ ఉండదు, ఖచ్చితంగా ఎంబీఏ చెయ్యాలని ఈ రోజు రిజైన్ చేసి వచ్చి ఎంబీఏ జాయిన్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ఏ స్టూడెంట్ కన్నా ఈ రోజు ఎంబీఏ అనేది తప్పదు, అది చేస్తేనే తను మేనేజ్మెంట్ వైపు రాగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే టెక్నికల్ జాబ్స్ అనేవి అందరూ డెసిషన్ ఫాలోవర్స్, మేనేజ్మెంట్ గైస్ డెసిషన్ మేకర్స్. సో ఎవరైనా సరే ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ వైపే వెళ్ళాలనుకుంటారు. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే టెక్నికల్ కంటే కూడా మేనేజ్మెంట్ సైడ్ పోవడం, ఒక స్టేజ్ కి వచ్చినాక ఖచ్చితంగా మేనేజ్మెంట్ వైపు రావాల్సిందే గ్రోత్ ఉండాలంటే కంపెనీస్ లో. సో దేర్ ఇస్ నో ఆప్షన్. ఈ రోజు కంపెనీస్ కూడా ఇప్పుడు విప్రో, టీసీఎస్ లాంటి కంపెనీస్ కూడా కొన్ని యూనివర్సిటీస్ తో టైఅప్ పెట్టుకుని వాళ్ళ ఎంప్లాయీస్ కి ఎంబీఏ చేపిస్తున్నారు. సో ఖచ్చితంగా ఎంబీఏ అనేది ఈ రోజు అంటే బిజినెస్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి స్టూడెంట్ కి, ఏ స్టూడెంట్ ఆర్ ఎంప్లాయీ కన్నా సరే. సో ఇప్పుడు టెక్నికల్ సైడ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మరి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎస్పెషల్లీ ఐఎస్టీటీఎం లో టెక్నాలజీ బిజినెస్ స్కూల్ అని ఎందుకు అన్నామంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సిఎస్సి, ఐటీ, ఈసీఈ చేస్తారు. సో తన లైఫ్ అంతా టెక్నికల్ గా స్టార్ట్ అయ్యింది. ఆపర్చునిటీస్ లేవు, ఈ రోజు కాంపిటీషన్ ఎక్కువ ఉంది, కంపెనీస్ ముందుకు రావట్లేవు తీసుకోవడానికి. సో ఆపర్చునిటీస్ లేవు. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆపర్చునిటీస్ లేవని చెప్పి వేరే దాంట్లోకి డైవర్ట్ అయిపోతున్నారు. ఇలాగ నేను చెప్పినట్టు వాళ్ళు చదివిందంతా ఒకటి, చేస్తుందంతా ఒకటి. సో పిల్లలకి ఎంబీఏ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పిల్లలు ఏమనుకుంటారు ఒక 1-2 years నేను జాబ్ కి ట్రై చేసిన తర్వాత చేస్తానని. దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు వర్క్. 2014, 2015 అంత ఈజీగా ఆపర్చునిటీస్ దొరకవు. మళ్ళీ 2016 కి మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది. సో ఆ టైం వరకు వీళ్ళు ఎంబీఏ ఫినిష్ చేసుకుంటే ఆపర్చునిటీస్ ఈజీగా దొరికిపోతుంది. అండ్ టెక్నికల్ గా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఇప్పుడు ఈ టెక్నాలజీ బిజినెస్ స్కూల్లో కానీ జాయిన్ అవుతాయి, ఇక్కడ ఈ కోర్సెస్ కానీ తీసుకుంటే వాళ్ళు టెక్నికల్ గా ముందుకు వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఎంబీఏ చేశారు కాబట్టి మేనేజ్మెంట్ వైపు కూడా వాళ్ళ స్కిల్స్ ఏంటనేది ప్రూవ్ చేసుకోవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి రాజేష్ మాట్లాడుతున్నారు. రాజేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మాట్లాడండి. మాట్లాడండి, చెప్పండి రాజేష్. సార్ మాది గుంటూరు సార్, నేను డిగ్రీ 3rd year చదువుతున్నాను ఇప్పుడు, బీఎస్సీ స్టాట్ సార్. ఓకే సార్, నాకు గైడెన్స్ ఇవ్వండి సార్, కొంచెం ఎంబీఏ ఎటు వెళ్ళామంటారు, ఎలా చేయాలి, దేంట్లో తీసుకోవాలి? చూడమ్మా, నీది ఎట్లాగో 3rd year కాబట్టి ఇంకో 1 year నీకు టైం ఉంది. సో నీ డిగ్రీ అయిపోయిన తర్వాత గో ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మ్యాట్ కానీ క్యాట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసిన తర్వాత స్పెషలైజేషన్స్ చూస్ చేసుకునేటప్పుడు నువ్వు ఎంబీఏ చేయాలనుకుంటున్నావు కాబట్టి ఎంబీఏలో స్పెషలైజేషన్స్ చూసుకునేటప్పుడు ఆ స్పెషలైజేషన్స్ లో ఏమన్నా టూల్స్ అంటే ఏదైనా టెక్నికల్ గా ఉన్నాయా స్పెషలైజేషన్స్, మీరు పని చేయండి. ఐఎస్టీటీఎం వెబ్సైట్ చూడండి, దాంట్లో మా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ కానీ ఒకసారి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది, అంటే ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేష్ గారు. ఐఎస్టీటీఎం కోర్స్ పీరియడ్ ఏంటి అసలు?
జనరల్ గా ఏదన్నా ఎంబీఏ ప్రోగ్రామ్ కానీ పీజీడీఎం ప్రోగ్రామ్ 2 years ఉంటుందండి. సో ఈ 2 years ని మేము ఎలా డిజైన్ చేసామంటే ఫస్ట్ 2 semesters జనరల్ క్లాసెస్ ఉంటాయి, జనరల్ ఎంబీఏ క్లాసెస్ ఉంటాయి. థర్డ్ సెమిస్టర్ రాగానే వీళ్ళకి స్పెషలైజేషన్స్ ఉంటాయి. స్పెషలైజేషన్ లో వీళ్ళు మార్కెటింగ్, హెచ్ఆర్, ఫినాన్స్, డేటా అనలిటిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఐటీ ఏ స్పెషలైజేషన్ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉన్న స్టూడెంట్స్ అయితే టెలికామ్, ఐటీ, బిగ్ డేటా వైపు వెళ్తారు. డిగ్రీ చేసిన పిల్లలు అయితే మార్కెటింగ్, హెచ్ఆర్ వైపు వెళ్తారు. సో 14 months లో కోర్స్ అయిపోతుంది. 4th సెమిస్టర్ ఎలా డిజైన్ చేసామంటే లాస్ట్ 6 months అంతా వీళ్ళకి ప్రాజెక్టే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ప్రాజెక్ట్ అనగానే చాలా మంది 45 days నుంచి 60 days చేస్తారు. సో ఈ 60 days ప్రాజెక్ట్ అంటే దాంట్లో హాలిడేస్ అవన్నీ తీయంగా స్టూడెంట్ 45 days కంపెనీకి వెళ్తాడు. సో ఒక 45 days లో కంపెనీ గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో 6 months ప్రాజెక్ట్ అయితే ఇట్స్ అ గుడ్ టైమ్ వేర్ స్టూడెంట్ కెన్ స్పెండ్ ఎనఫ్ టైమ్ ఇన్ ద కంపెనీ అండ్ అండర్స్టాండ్ అబౌట్ ద కంపెనీ. సో 80% ఆఫ్ ద ప్లేస్మెంట్స్